వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ టీకా ప్రయోగాలపై హ్యాకర్ల కన్నుపడిందా? వ్యాక్సిన్ కోసం శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు పరిశోధకుల నుంచి ప్రయోగాల సమాచారాన్ని తస్కరించేందుకు యత్నిస్తున్నారా? ప్రముఖ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ పరిశోధకుల కంప్యూటర్లపై సైబర్ దాడులు జరిగాయా? అవుననే సమాధానమిస్తోంది ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్. వ్యాక్సిన్ కు సంబంధించిన విలువైన సమాచారాన్ని కొల్లగొట్టేందుకు రష్యా, ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రయత్నించినట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ తన బ్లాగ్ లో తెలియజేసింది. కెనడా, దక్షిణ కొరియా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో జరిగే కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై హ్యాకర్లు కన్నేశారు. పలు ఫార్మా కంపెనీలు పరిశోధకుల కంప్యూటర్లు, ఫోన్లపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఎంతమంది హ్యాకర్లు పాల్గొన్నారు అనేది తెలియలేదు. రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్, ఫ్యాన్సీ బీర్, ఉత్తర కొరియాకు చెందిన లజారస్ గ్రూప్ వంటి సంస్థలు హ్యాకింగ్ కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. వ్యాక్సిన్ పరిశోధకులు, ఫార్మా కంపెనీలు లాగిన్ వివరాల చోరీకి హ్యాకర్లు యత్నించారు. హ్యాకర్ల దాడికి యత్నించిన టీకా ప్రయోగ సంస్థలు గుర్తించినట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే వాటి పేర్లను వెల్లడించేందుకు నిరాకరించింది. ఈ రకమైన సైబర్ దాడులు అంగీకారయోగ్యం కాదని, వీటిని ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలని మైక్రోసాఫ్ట్ కస్టమర్ సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ చీఫ్ టామ్ బర్ట్ చెప్పారు. కొరియాకు చెందిన లజారస్ 2016లో సోనీపై, 2017లో వాల్మార్ట్పై ర్యాన్సమ్వేర్ దాడికి పాల్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులమంటూ తప్పుడు ఈమెయిల్స్ పంపి సమాచారాన్ని తస్కరించడానికి ప్రయత్నించినట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధన, సమాచారం చోరీకి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ, FBI ఈ ఏడాది ఆరంభంలో హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికా, కెనడాతో పాటు తమ దేశంలోనూ కరోనా వ్యాక్సిన్ పరిశోధన కేంద్రాల మీద రష్యాకు చెందిన హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు యూకే ఆరోపించింది. ప్రభుత్వ, దౌత్య విభాగం, మేధావులు, ఆరోగ్య రంగానికి చెందిన విభాగాల్లో మేధోపరమైన సమాచారాన్ని తస్కరించేందుకు రష్యా ఇంటెలిజెన్స్ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న కోజీబేర్ APT29 యత్నించినట్టు యూకే వెల్లడించింది. హైదరాబాద్ కు చెందిన ప్రధాన ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీపై కూడా సైబర్ దాడులు జరిగాయి. కంపెనీకి చెందిన డేటా సర్వర్లోకి అక్రమంగా సైబర్ నేరగాళ్లు ప్రవేశించినట్లు తెలిసింది. సైబర్ దాడులు జరగడంతో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అప్రమత్తమైంది. భారత్, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, అమెరికాలోని ప్లాంట్లో కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసింది. రష్యాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ పై భారత్లో 2, 3వ దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి రెడ్డీస్ కు DCGI నుంచి అనుమతి లభించింది. ప్రస్తుత ఐటీ నెట్వర్క్ పై రెడ్డిస్ ల్యాబ్స్ కంపెనీ సమీక్ష నిర్వహిస్తోంది. సైబర్ దాడి ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. దాడి జరిగిన నేపథ్యంలో డేటా సెంటర్ కార్యకలాపాలను వేరువేరుగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రెడ్డిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ముఖేష్ రాఠీ తెలిపారు. మరిన్ని దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. సైబర్ దాడితో కంపెనీ కార్యకలాపాలు, ఉత్పత్తిపై ఎటువంటి ప్రధాన ప్రతికూల ప్రభావం ఉండదని రాఠీ తెలిపారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోవైపు పలు కంపెనీల వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హ్యాకర్ల కన్ను కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై పడడంతో పలు ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అహోరాత్రులు శ్రమించి కోట్లాది రూపాయలు వెచ్చించి రూపొందిస్తున్న వ్యాక్సిన్ ను అప్పనంగా కొట్టేయాలనే హ్యాకర్ల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఫార్మా కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కలవరపెడుతుంటే మరోవైపు హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా సైబర్ దాడులతో పాల్పడుతున్నారు. హ్యాకర్ల లక్ష్యం ఏమిటి? ప్రపంచానికి సవాల్గా మారుతున్నారు. సైబర్ దాడులను ఎలా చేస్తారు? సైబర్ దాడులతో ఎలాంటి నష్టం వాటిల్లుతోంది? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా వారిని ఎందుకు నిరోధించలేకపోతున్నారు? హ్యాకింగ్ ఇప్పుడు కంప్యూటర్, మొబైల్, ట్యాబ్ యూజర్లకు ప్రధానమైన సమస్య. మామూలు భాషలో చెప్పాలంటే హ్యాకింగ్ అంటే హైజాకింగ్ చేయడం లాంటిదే. మన అనుమతి లేకుండా మన సిస్టంలోకి చొచ్చుకువచ్చి అనైతికమైన పనులను చేయడమే హ్యాకింగ్. ఏటా కొన్ని వేల కంప్యూటర్లు, వెబ్సైట్లు హ్యాకింగ్ బారిన పడుతున్నాయి. ఒకసారి సిస్టమ్ను హ్యాక్ చేశాక అందులోని డేటాకి ఎలాంటి హాని చేయకుండా మనకు సురక్షితంగా అప్పగించడానికి హ్యాకర్లు డబ్బు డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. సాధారణంగా హ్యాకర్లు ముందుగా ఒక కంప్యూటర్ నెట్వర్క్ ను టార్గెట్ చేసుకుని పని మొదలు పెడతారు. కాలి లైనెక్స్, విఎం ప్లేయర్, రాస్పెర్రీ పై లాంటి హ్యాకింగ్ టూల్స్ సహాయంతో ఆయా కంప్యూటర్ నెట్వర్క్లోకి ప్రవేశించడంపై హ్యాకర్లు ప్రణాళిక రూపొందించుకుంటారు. ఆ నెట్వర్క్ కు సంబంధించిన సెక్యూరిటీ సిస్టంలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో కూడా హ్యాకర్లు చూస్తారు. ఒకవేళ వెబ్సైట్ లేదా కంప్యూటర్ నెట్వర్క్ సిస్టమ్ ఎటువంటి సెక్యూరిటీ పర్మిషన్లు లేదా ప్రైవసీ లేకుండా పనిచేస్తున్నప్పుడు హ్యాకర్ల పని ఇంకా ఈజీ అవుతుంది. ఈ హ్యాకర్లలోనూ పలు రకాలు ఉన్నారు. వారిలో వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్, గ్రీన్ హ్యాట్, బ్లూ హ్యాట్, రెడ్ హ్యాట్, స్క్రిప్ట్ కిడ్డీస్ పేర్లతో వారిని పిలుస్తారు. వైట్ హ్యాట్ హ్యాకర్లను ఎథికల్ హ్యాకర్ అని కూడా పిలుస్తారు. వారిని పలు కంపెనీలు నియమించుకుంటాయి. ఇక బ్లాక్ హ్యాట్, స్క్రిప్ట్ కిడ్డీస్ హ్యాకర్లు ప్రమాదకరమైన వాళ్ళు. ఆయా కంపెనీల వెబ్సైట్లోకి చొరబడి వారి విలువైన డేటాను సేకరించి సొమ్ము చేసుకోవడానికి యత్నిస్తారు. 2014లో సోనీ పిక్చర్స్ లక్ష్యంగా ఉత్తర కొరియా సైబర్ దాడికి పాల్పడినట్లు అమెరికా ఆరోపించింది. ఒక సినిమాలో ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ పాత్రను చంపినట్లుగా సోనీ చూపించింది. ఆ తర్వాత ఆ సంస్థకు చెందిన అనేక దస్త్రాలు, సినిమాలు, ప్రైవేట్ ఈమెయిళ్ల వివరాలు లీక్ అయ్యాయి. కానీ ఈ ఆరోపణను ఉత్తర కొరియా ఖండించింది. 2017లో వాన్నా క్రై పేరిట హ్యాకర్లు చేసిన దాడికి 150కి పైగా దేశాలు వణికిపోయాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే కంప్యూటర్ల వ్యవస్థపై వాన్నా క్రై విరుచుకుపడింది. షాడో బ్రోకర్స్ ఇదో సైబర్ గ్యాంగ్. అమెరికా నిఘా సంస్థ NSA నుంచి ఈ షాడో బ్రోకర్స్ ఓ సైబర్ ఆయుధాన్ని చోరీ చేశారు. మైక్రోసాఫ్ట్ విండోస్ ను వాడుకొని ఆ ఆయుధంతో ఎటువంటి కంప్యూటర్ ను అయినా హ్యాక్ చేయవచ్చు. వాస్తవానికి ఎటర్నల్ బ్లూ పేరుతో హ్యాకింగ్ ఆయుధాన్ని అమెరికా భద్రతా సంస్థ తయారు చేసింది. ప్రమాదకరమైన బగ్ ను షాడో గ్యాంగ్ కంప్యూటర్లపై వదిలింది. దాంతో అప్పట్లో కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని కరప్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు షాడో బ్రోకర్స్ బయటపడలేదు. ఊహించని రీతిలో విస్తరిస్తున్న డిజిటల్ ప్రపంచంలో అంతే స్పీడ్గా సైబర్ కేటుగాళ్ల ఆగడాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వాలు సైబర్ దాడుల విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా హ్యాకర్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నిత్యం ఆన్లైన్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒక 2018లో సైబర్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా 32,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు అంచనా. దశాబ్దం కాలంగా స్క్రీన్లపై సంచలనం సృష్టిస్తున్న అత్యంత పాపులర్ టెలివిజన్ షో గేమ్ ఆఫ్ థ్రోన్స్, దీనిపై కూడా హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. ఈ షోకి చెందిన స్క్రిప్ట్లను, 1.5 టెరాబైట్స్ డేటాను మిస్టర్ స్మిత్ అనే హ్యాకింగ్ గ్రూప్ దొంగతనం చేసింది. డేటాను దొంగతనం చేసిన హ్యాకర్లు కంపెనీ నుంచి 6 నెలల వేతనాన్ని డిమాండ్ చేశారు. జొమాటో భారత్లోని అతిపెద్ద రెస్టారెంట్ అగ్రిగేటర్లలో ఒకటి. ఈ సంస్థ భారీ హ్యాకింగ్ కు గురైంది. ఈ సంస్థకు చెందిన 170 లక్షలకు పైగా యూజర్ల అకౌంట్ల సమాచారాన్ని హ్యాకర్లు డార్క్ వెబ్ లో విక్రయించారు. ఈ డేటాబేస్ లో రిజిస్టర్డ్ జొమాటో యూజర్ల ఈమెయిల్స్, పాస్వర్డ్లు ఉన్నాయి.
దొంగలించిన డేటా జొమాటోకి చెందినదేనని నిరూపించడానికి నమూనా డేటాను కూడా ఆ విక్రయదారుడు షేర్ చేశాడు. దీంతో జొమాటో భద్రతా వైఫల్యాలతో తీవ్ర సతమతమైంది. ప్రపంచంలో సైబర్ దాడులకు గురవుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నట్టు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ నివేదిక వెల్లడిస్తోంది. అత్యధికంగా ఐటీ కంపెనీలు, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలతో పాటు పౌరుల వ్యక్తిగత డేటా కూడా తస్కరణకు గురవుతున్నట్లు ఆ నివేదిక చెబుతోంది. 2019 ఫిబ్రవరిలో లక్షలాది మంది ఆధార్ డేటా ఆధారంగా వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించినట్టు తెలిపింది. 2019లో అక్టోబర్ నాటికి దేశంలో 3.13 లక్షల సైబర్ నేరాలు జరిగినట్టు ఆ నివేదిక వెల్లడించడం గమనార్హం. ఎక్కడో ఊరు పేరు లేని దేశంలో నుంచి మరెక్కడో ఖండాంతరాల అవతల ఉన్న దేశాల్లోనూ సైబర్ దాడులకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఆనవాళ్లు, ఆధారాలు కూడా దొరకకుండా హెచ్చరికలు చేస్తున్నారు. బాధితులకు ముచ్చమటలు పోయిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ల సవాళ్లను ఎదుర్కొనలేకపోతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రష్యాకి పరిమితమైన భయంకరమైన ఏటీఎం మాల్వేర్ అటాక్ ఇప్పుడు ఆ దేశం హద్దులు దాటింది. మన దేశంలోనూ ముంబైలో ఈ తరహా సైబర్ దాడి బ్యాంకులకు సవాల్గా నిలిచింది. ఓ ల్యాప్టాప్తో ఏటీఎంను అనుసంధానించి జాక్పాట్, హనీపాట్ వంటి మాల్వేర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా ఏ రకమైన కార్డ్ ఇన్సర్ట్ చేయకుండానే ఆ ఏటీఎంలో ఉన్న డబ్బులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ తరహా అటాక్స్ జరగగానే ఏటీఎంలను మూసేశారు. భారత్తో పాటు యూరోపియన్ దేశాల్లోనూ ఈ దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. సైబర్ ఆధారిత పోర్నోగ్రఫీ ఈ ఏడాది కూడా సమాజాన్ని అతలాకుతలం చేసింది. మొబైల్ సంస్థలు పోటాపోటీగా ఉచిత డేటా ఆఫర్లు ఇవ్వడం, ఇన్నాళ్లుగా ఉన్న మొబైల్ ఫోన్లన్నీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లుగా మారిపోవడం విపరీత పరిణామాలకు కారణమైంది. బడికెళ్లే పసివాళ్ల దగ్గర నుంచి కాటికి కాళ్లు చాపిన పండు ముదసళ్ల దాకా పోర్నోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా పోర్నో సంబంధిత నేరాలు భారీగా పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మాల్వేర్, ర్యాన్సమ్వేర్ అటాక్స్ కార్పొరేట్ ఐటీ సంస్థలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా ఐటీ కంపెనీలు సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువగా దృష్టి సారించాల్సి వస్తోంది. ఇంతకాలం డేటా, బిజినెస్ మీదే ఫోకస్ చేసిన బడా సంస్థలు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. వాస్తవానికి 2017లో అటాక్ చేసిన వానాక్రై ర్యాన్సమ్వేర్ ఈ పరిణామాలకు కారణమైతే 2018లోనూ ఇది కొనసాగింది. తాజాగా బ్రిటన్లోని పలు ఆసుపత్రులు సైబర్ దాడికి గురి కావడంతో అక్కడి జాతీయ ఆరోగ్య సేవలకు పూర్తి విఘాతం ఏర్పడింది. ఇది క్రమక్రమంగా సదరు దేశీయ ఐటీ వ్యవస్థను ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యేలా చేయడం గమనార్హం. కాగా వానాక్రై ర్యాన్సమ్వేర్ ద్వారా సదరు దుండగులు హ్యాక్ చేసినట్లు కాస్పర్ స్కై ల్యాబ్ పేర్కొంది. బ్రిటన్ మొదలు ఈ సైబర్ రక్కసి దాడులు క్రమక్రమంగా దాదాపు 100 దేశాలకు పాకడం విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవల హ్యాకర్లు మొబైల్ యాప్స్ పై కూడా దాడులకు పాల్పడుతున్నారు. యాప్స్ లోని లోపాల ఆధారంగా మొబైల్లోకి చొరబడి విలువైన డేటాను తస్కరిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు అతిగా వినియోగిస్తున్న వాట్సాప్, ఫేస్బుక్, జూమ్ వంటి యాప్లు హ్యాక్ అవుతున్నాయి. జూమ్ యాప్ లో మీటింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా ఫోన్ వీడియో ప్రత్యక్షమవడంతో ఉదాసులయ్యారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కొందరు సైబర్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నారు, మరికొందరు మిన్నకుండిపోతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ కేటుగాళ్ల దాడులను ఎదుర్కోవడం ఎలా? ఎలాంటి పద్ధతులను అవలంబించాలి? యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లు తప్పనిసరా? నిపుణులు ఏం చెప్తున్నారు?
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. కొత్త టెక్నాలజీ పరికరాలు, కొత్త మొబైల్ యాప్స్ వంటివి ప్రజల జీవితంలో భాగమయ్యాయి. షాపింగ్, వినోదం, ఆర్థిక లావాదేవీలు, డేటా స్టోరేజ్, చదువు వంటి అవసరాలకు ఇంటర్నెట్ ఆధారిత సాధనాలకు వాడడం సర్వసాధారణమైపోయింది. కరోనా సమయంలో ఇది మరింత పెరిగింది. ఆన్లైన్ లావాదేవీలు అధికమయ్యాయి. దీంతో మొబైళ్లు, కంప్యూటర్లు సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ దాడుల్లో డబ్బు కోల్పోవడం, డేటా చోరీ వంటివి జరిగే అవకాశం ఉంది. ఒక్కసారి పోతే ఇక వాటిని తిరిగి పొందే అవకాశం ఉండదు. ఇటీవల పెరుగుతున్న సైబర్ దాడులతో స్మార్ట్ పరికరాలు, డేటాను కాపాడుకోవడానికి పలువురు సిద్ధమవుతున్నారు. అందుకు పలువురు స్వయంగా సైబర్ జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. ఎలాంటి సైబర్ దాడులను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వంటివి తెలుసుకుంటున్నారు. సైబర్ దాడులపై పలు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా కంప్యూటర్లను వినియోగించే ఉద్యోగులకు సైబర్ భద్రతపై శిక్షణ ఇస్తున్నాయి. మెయిల్వేర్ ఉండే సైట్లను ఓపెన్ చేయకుండా కట్టడి చేస్తున్నాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఫైర్ వాల్ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. సమర్థవంతమైన యాంటీవైరస్, యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకుంటున్నాయి. ఫైర్ వాల్, యాంటీ స్పైవేర్, యాంటీ వైరస్లు ఉన్నా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీలు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యమైన డేటాను ఎప్పటికప్పుడు బ్యాక్ కాపీ చేసి తీసి పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇలా చేయడంతో సైబర్ దాడులు జరిగినా ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదంటున్నారు. ఇక మొబైల్లో వాడే యాప్స్ కు సంబంధించి పాస్వర్డ్లు క్రమం తప్పకుండా మార్చుకోవాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దంటున్నారు. మొబైల్లో అవసరమైన లింకులను ఓపెన్ చేయడంతో ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు హ్యాకర్లు ఆయా లింకుల ద్వారా మొబైల్ లేదా కంప్యూటర్లను తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి బగ్లను పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఫైర్ వాల్, యాంటీ స్పైవేర్, యాంటీ వైరస్లున్న సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీలు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. డేటాను ఎప్పటికప్పుడు బ్యాక్ కాపీ చేసి తీసి పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇలా చేయడంతో సైబర్ దాడులు జరిగినా ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదంటున్నారు.